క్రీస్తు యేసు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. త్రియేక దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు మన రక్షకుడు యేసుస్వామి ఉన్నతమైన నామమున మీ అందరికీ శుభములు, దీవెనలు. మన అనుదిన ధ్యానములలో 30వ దిన సహవాసము ఆదికాండము 28వ అధ్యాయము ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్న లేఖన భాగం. ఈ అధ్యాయంలో ప్రధానమైన ఆలోచన యాకోబు గారు బేతెల్ అనుభవాన్ని కలిగి ఉండటం, దేవునిని ముఖాముఖిగా తెలుసుకోగలిగినటువంటి అనుభవం. నిన్నటి దినమందు మనం జ్ఞాపకం చేసుకున్న తలంపులలో ఆయన తన తండ్రి గారితో మాట్లాడుతూ నీ దేవుడు అని మాట్లాడటం మనం గమనించాం. అంటే ఈయనకు దేవుని పట్ల అంతవరకు లేనటువంటి విశ్వాసం బేతెల్ వద్ద దేవుణ్ణి తెలుసుకోవటానికి ప్రభు అవకాశం ఇచ్చి దేవునితో ముఖాముఖి అనుబంధాన్ని కలిగి ఉండటానికి ఆయన కృప చూపినటువంటి ఆధిక్యత యాకోబు గారు పొందుకున్నారు. 28వ అధ్యాయం మొదటి నుంచి మనం గమనించుకుంటూ వస్తే మొదటి 5 వచనాలలో ఇస్సాకు గారు యాకోబును దీవించిన విధానం మరలా గమనిస్తాం. అయితే ఆయన ఆజ్ఞాపించి అప్పుడు యాకోబును దీవించినట్లుగా మనం ఇక్కడ గమనించగలుగుతాం. ఈయన ఆజ్ఞ దేని గురించారంటే ఆయన వివాహమును గురించి ఆజ్ఞ. చివరిలో నిన్నటి దినం మంది గమనించిన మాట 46వ వచనంలో రిబ్కా గారు ఏశావు యొక్క భార్యల వలన తన బ్రతుకంతా కూడా వ్యర్థమైపోతుందని దేవుని సన్నిధిలో ఆమె వేదన ప్రకటించుకోవటం గమనిస్తున్నాం. 26వ అధ్యాయంలో అది ఇరువురి యొక్క వేదనగా మనం ఆలోచన చేసాం. 28వ అధ్యాయం వచ్చేసరికి మరలా ఇస్సాకు గారు ప్రత్యేకంగా యాకోబుతో మాట్లాడుతూ ఆయన వివాహం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ కనాను దేశీయుల్లో ఒక కుమార్తెను చేసుకోవటానికి వీలు లేదని ఆజ్ఞాపిస్తూ ఆయన ఆశీర్వాదానికి కారణాలు మార్గం అక్కడ కనపరుస్తూ ఉన్నారు. 28వ అధ్యాయంలోని మొదటి 2 వచనాలు మనం చూస్తే నీవు కనాను కుమార్తెలలో ఎవరిని వివాహం చేసుకొనకూడదు, నీవు లేచి పద్దనరాములో నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకొనుమని అతనికి ఆజ్ఞాపించి. ఇస్సాకు గారి భార్య విషయంలో ఎలియాజరు గారికి అబ్రహాం ఇటువంటి ఆజ్ఞ ఇవ్వలేదు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ తన స్వకీయుల దగ్గరకు స్వజనం దగ్గరకు వెళ్ళమని మాత్రమే. కానీ ఇప్పుడు ఇస్సాకు తన కుమారుని యొక్క వివాహాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు చాలా స్పష్టంగా పేరు అడ్రస్ చెప్తూ ఉన్నాడు. ఆయన మన బంధువుల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి నీ భార్యను తెచ్చుకో అని చెప్పడం లేదు, కానీ ఖచ్చితంగా తన యొక్క భార్య ఇంటికి తన కుమారుడు వెళ్ళటానికి, మరలా తన యొక్క వైవాహిక జీవితానికి కావలసినటువంటి కుటుంబ నేపథ్యానికి కావలసినటువంటి ఆధారంగా తన జీవిత భాగస్వామిని సంపాదించుకునే విషయంలో ఇస్సాకు భార్య ఎక్కడి నుంచి వచ్చిందో అదే ఇంటికి వెళ్ళటానికి ఆజ్ఞాపూర్వకంగా యాకోబుకు ఉపదేశం ఇచ్చారు. 3వ వచనంలో మనం చూస్తే సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతాన అభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు
ఈ ఆరి ఈ ఆశీర్వాదంలో కూడా ప్రత్యేకతను మనం గమనించాలి. అబ్రహామునకు దేవుడిచ్చిన ఆశీర్వాదం, అది ఇస్సాకు గారు యాకోబుకు జ్ఞాపకం చేస్తూ ఆశీర్వదిస్తున్నారు. అయితే ఆశీర్వాదములు అబ్రహామును ప్రభు ఆశీర్వదించిన విధానం, సమస్త జనములు కూడా ఆయన యందు ఆశీర్వదించబడగలిగే ఆశీర్వాదం. ఇక్కడ 3వ వచనంలోని 2వ లైన్లో మనం చూస్తుంటే, నీవు అనేక జనములగునట్లు. అబ్రహాంకు మొట్టమొదటి ఇచ్చిన ఆశీర్వాదంలో ఈ మాట ప్రభు పలకలేదు. నీవు అనేక జనులకు ఆశీర్వాదమగుదు అన్నారు. కానీ ఇప్పుడు మనం గమనిస్తే యాకోబు అనేక జనములగునట్లుగా ఆయన అభివృద్ధిపరిచి దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నారు. అంతేకాదు, ఏ స్థలంలో అయితే ఈయన పరదేశిగా ఉండబోతున్నారు, అబ్రహాం గారికి ఓ దేశాన్ని ఇస్తానని ముందుగా వాగ్దానం చేసి నడిపిస్తున్న ప్రభు, యాకోబు యొక్క ఎక్స్పీరియన్సెస్లో ఏంటనంటే, ఈయన మొట్టమొదట పరదేశిగా, విదేశీనిగా ఆయా స్థలాలకు వెళ్తాడు. కానీ ఆ దేశాల్లోనే తన యొక్క సంతానం బహుగా అభివృద్ధి చెంది ఆ దేశాలను వీరు స్వతంత్రించుకునేటట్లుగా, అంటే వాగ్దాన భూమి ఒకదాంతో ఆగిపోవటం లేదు. అబ్రహాము గారికి ఆశీర్వదిస్తూ తెలియచేసిన ఒక దేశముతో యాకోబు విషయంలో ఆయన ఆశీర్వాదం ఆపు చేయటం లేదు, ఇంకా విస్తరింపచేస్తున్నటువంటి ఆయన దివ్యమైన ప్రణాళిక. 2వ ఆలోచన మనం చూస్తే 6 నుంచి 9 వచనాల భాగంలో ఏశావు గారు మరలా వివాహం చేసుకుంటూ ఉన్న సందర్భం అక్కడ కనబడుతూ ఉంది. ఎందుకు ఆయన వివాహం చేసుకుంటూ ఉన్నాడు అంటే 2 ప్రాముఖ్యమైన కారణాలు. మొట్టమొదట, యాకోబు గారు తల్లిదండ్రుల చేత దీవించబడిన వ్యక్తిగా ఆ స్థలం నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అంటే ఆయన తన ప్రాణం కాపాడుకోవటానికి తల్లిదండ్రుల చేత పంపివేయబడ్డాడు గనుక ఇప్పుడు తన యొక్క సోదరుడిని చంపటానికి మరికొంత సమయం ఈయన వేచి ఉండాలి. కాబట్టి ఈయన తన యొక్క వ్యాపకాన్ని, తన మనస్సును మళ్లించుకోవటానికి పెళ్ళి, అంటే తన పగ తీర్చుకోవటానికి ఇంకా టైం పడుతుంది. ఈలోపుగా ఏం చేయాలో తెలియదు. అప్పటికే పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, సంతానం ఉంది, చాలా నైపుణ్యమైన వేటగాడే. కానీ వేటకు కూడా వెళ్ళేటువంటి ఆసక్తి తనలో లేదు. ఆ పొలాల్లో అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు. బహుశా కుమారులు సంపాదన పరులు అయి ఉండొచ్చు, వారి ద్వారా ఆహారాన్ని తెచ్చుకుని ఉండొచ్చు, లేదా తన యొక్క దాసుల వల్ల తన పోషణ జరిగిపోతూ ఉండొచ్చు. ఏది ఏ రీతిగా ఉన్నా ఈయనకి ఇప్పుడు తన తమ్ముడి మీద పగ తీర్చుకోవడానికి మాత్రం కాస్త గ్యాప్ వస్తుంది. కనుక ఆ టైంలో ఇప్పుడు ఏం చేయాలి? పెళ్లి చేసుకుంటే మరి కొంతకాలం సరదా గడపచ్చు, టైం గడుస్తుంది అన్నమాట. సో ఆ వ్యాపకం నిమిత్తమై ఈయన వివాహం చేసుకున్నట్లుగా మనం యాకోబు గారు వెళ్ళిపోయిన ప్రస్తావన ఈయన విని అనేటువంటి ఆ తలంపులో గమనించగలుగుతాం. 2వ ఆలోచన ప్రాముఖ్యంగా, అప్పటికే ఆయన వివాహం చేసుకున్న హేతు కుమార్తెలు లేదా కనాను దేశీయులు తన తల్లిదండ్రులకు ఇస్సులు కాదు అనే విషయం ఇప్పుడే ఆయనకు అర్థమవుతున్నట్లుగా ఉంది. బహుశా తల్లిగారికి ఇష్టం లేకపోతే పెద్దగా లెక్క చేయలేదేమో, ఈయన తెలిసేమో ముందుగానే. కానీ ఇప్పుడు ప్రస్తావన ఏంటనంటే, తన తండ్రికి వారు ఇష్టం కాదు. 8వ వచనం ఈ మాటను మనం చూస్తాం. కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇస్సురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు. అప్పటి వరకు బహుశా తల్లిగారి నుంచి ఈయనకు ఎడమ ఉందనేది గమనించాం కదా. తండ్రి ప్రేమించిన కుమారుడు ఈయన గనుక ఒకవేళ తల్లిగారితో ఉన్నటువంటి ఆ దూరం వలన తల్లి యొక్క ఆశ వేరే విధంగా ఉన్నా అది పెద్దగా లెక్కించలేదు, దాన్ని పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఈయన దీవెన కోల్పోయాడో ఇప్పుడు ఆలోచన చేస్తున్నాడు అన్నమాట. నేను దీవెన కోల్పోవటానికి బహుశా కారణం నా భార్యలు అయి ఉండొచ్చు.
ఈ దేశంలో ఉన్నటువంటి ఈ భార్యల పరిస్థితుల వలన, వారి యొక్క కల్చరల్ ట్రెడిషనల్ పరిస్థితుల వలన నా తండ్రి గారు నన్ను శపించాడేమో అనేటువంటి ఆలోచన. ఇది దేవుని యొక్క ఆశీర్వాదమని ఇంకా ఏశావు గారికి తెలియటం లేదు. అందువలన ఆయన అనుకుంటున్నాడు, మరలా తన బంధువుల్లో నుంచి ఎవరైనా వివాహం చేసుకుంటే ఏమైనా పరిస్థితులు చక్కబడతాయేమో. 9వ వచనంలో ఉన్నటువంటి మాటలు మనం గమనించేటువంటి వాస్తవం అదే. ఏశావు ఇష్మాయేలు నద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరినైన మాహలతును వివాహము చేసుకొనెను లేదా పెండ్లి చేసుకొనెను. తన యొక్క తండ్రి గారిని మెప్పించే నిమిత్తమైన పెండ్లి, తన ఇంటిలో సంతోషం ఉండటానికి ఈ పెళ్ళి. లేదంటే తన తండ్రి గారు ఒకవేళ ఇష్టపడేటువంటి అమ్మాయి తన భార్య అయితే మరలా ఆశీర్వాదం పొందుకోవాలని ప్రయత్నంతో, ఆశతో ఈ వివాహము ఏశావు గారు చేసుకున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. 3వ ఆలోచన 10 నుంచి 14 వచనాలలో యాకోబు గారికి కలుగుతున్న మొట్టమొదటి దర్శనము. ఆయన అడవిలో ఉన్నాడు, బయలుదేరి ఆ రాత్రి వేళ అడవిలో ఆ చెట్ల కింద నిద్రపోతున్నటువంటి సందర్భంలో ఆయనకు దేవుని యొక్క దర్శనం కలుగుతూ ఉంది. ఆ దర్శనం ఎంత అద్భుతంగా ఉందో మనం గమనిస్తే 12, 13 వచనాల్లో ప్రత్యేకంగా, అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశం కంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ ఉండిరి, దిగుచూ ఉండిరి, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఏమ్మా ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. ఈ దర్శనములో యాకోబు గారు చూసేటువంటి చాలా విచిత్రమైనటువంటి దృశ్యం. యోసేపు గారికి కూడా ఇటువంటి దర్శనం రాలేదు. పితరుల దర్శనాల్లో మనం చూస్తుంటే దేవుని యొక్క స్వరూపం చూడటం లేదా ఆయన మాటలు వినటం, ఆయన గురించి ఒక ప్రత్యక్షత వారు కలిగి ఉంటున్నారు. యాకోబు విషయంలో దేవుడిచ్చిన దర్శనాన్ని చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాలి. అయితే 1-2 ఆలోచనలు ఇక్కడ క్లుప్తంగా మనం చూస్తే, భూమి మీద నిలిచి ఉన్నటువంటి నిచ్చెన అంటే భూమికి పరలోకానికి మధ్య ఒక వంతెనలాగా మార్గాన్ని యెహోవా దేవుడు ఏర్పాటు చేశారు. పరలోకానికి భూమికి సంబంధం లేదు వాస్తవంగా, కానీ రెండు కనెక్ట్ చేయబడుతూ ఉన్నాయి. ఎలాగున అంటే దేవుని యొక్క దూతల ద్వారా, ఆయన రక్షణ ప్రణాళిక ద్వారా భూమి పరము అనుసంధానించబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ నిచ్చెనను గురించి కొంతమంది భక్తిపరులైన వారు, సువార్థికులు చెప్తారు, ఆధారం మనకు తెలియదు. కానీ ఈ నిచ్చెనను ఆరోహణుడైనటువంటి యేసు ప్రభువుతో పోల్చి, ఆయన ఈ లోకమునకు పరలోకమునకు వారధిగా మన పాపాలు క్షమించి మనలను దేవుని సన్నిధానానికి తీసుకుని వెళ్ళేటువంటి దూతగా ఉన్నారు కనుక, ఆయన ద్వారా మనకు పరలోకానికి అనుగ్రహించబడిన అనుబంధానికి గుర్తుగా ఈ నిచ్చెన యాకోబు గారి దర్శనంలో ప్రభు ఉంచారని తెలియపరుస్తారు. సరే, ఆ విషయం ఏ రీతిగా ఉన్నా భూమి నుండి పరమునకు మాత్రం ఖచ్చితంగా దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ యాకోబు గారు ఈ భూమి మీద కలిగి ఉన్నటువంటి జీవిత విధానం ఏ రీతిగా ఉన్నా పరలోకానికి ఈయన వెళ్ళటానికి ఆ మార్గాన్ని అప్పటికప్పుడే
దేవాదేవుడు కనుపరుస్తూ ఉన్నారు. దాని మీద దూతలు ఎక్కటానికి దిగటానికి కారణం ఏంటి అనంటే, వారు ఎలా అయితే ఎక్కి దిగ్గలిగేటువంటి భాగ్యాన్ని ఇచ్చారో, అదే రీతిగా తాను ప్రేమించేటువంటి మనుషులను కూడా తన దగ్గరకు ఆయన ఎక్కించి తీసుకుని వెళ్ళటానికి పరలోకపు ద్వారము ఆయన తెరిచిన సాదృశ్యం ఇక్కడ చూడగలుగుతాం. ఆ తదుపరి ఇక్కడ మనకు కనపడేటువంటి ప్రత్యేకమైన ఆలోచన, యెహోవా దేవుడు స్వయంగా తన యొక్క స్వరూపాన్ని యాకోబు గారికి కనుపరిచి ఆయనతో మాట్లాడటం. ఆ నిచ్చెనకు పైగా యెహోవా దేవుడే స్వయంగా ఉన్నారు. 13వలోని మొదటి భాగంలో యెహోవా దానికి పైగా నిలిచి. ఆ దూతలు ఎక్కి వస్తూ ఉంటే వారు ఎక్కడికి వెళుతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇది మధ్య ఆకాశమా, ఏ స్థలం అనేటువంటి ఆలోచనకు తావు లేకుండా తన సన్నిధికి వారు వస్తున్నారు, తన సన్నిధి నుండి దిగుతున్నారు. అదే స్థలానికి పాపం ఒప్పుకున్నటువంటి ప్రతి ఒక్కరు రక్షించబడిన వారు రావాలనేటువంటి ఆ దృశ్యాన్ని యెహోవా దేవుడు కనుపరుస్తూ తన సన్నిధి యాకోబు గారికి ప్రత్యక్షపరిచినట్లుగా ఈ దర్శనంలో మనం గమనిస్తాం. ఈ దర్శనంలో మూడవ ఆలోచన, యాకోబుకు తన యొక్క వాగ్దానాన్ని, తన తండ్రి అయినటువంటి ఇస్సాకు గారు ఇచ్చిన ఆశీర్వాదాన్ని స్థిరపరుస్తూ ఆయన యొక్క భవిష్యత్తును తెలియపరచటం. కనుక ఆ భవిష్యత్తును గురించిన తలంపులు, ఆశీర్వచనాలు ప్రభు తెలియపరుస్తూ ఉన్నప్పుడు, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. వారి యొక్క వంశం ఎలాగ అభివృద్ధి చెందుతూ ఉందో, ఎలాగ విస్తరిస్తూ ఉందో ఆ యొక్క వాగ్దానాన్ని ప్రభు స్థిరపరుస్తూ ఉన్నారు. 4వ ఆలోచనలో 15 నుంచి 17 వచనాలు మనం చూస్తే, ఆ 15 నుంచి 17 వచనాలలో తన యొక్క దర్శనములో ఏ స్థలం అందైతే ఉన్నాడో ఆయన, ఆ స్థలాన్ని పరలోకపు గవిని ఇదే అనేటువంటి అవగాహనలోనికి యాకోబు గారు వస్తున్నాడు. మీరు గమనించండి, ఇక్కడ యాకోబు గారు తెలుసుకుంటూ ఉన్నటువంటి విషయం ఇది. 17వ వచనంలో ఆయన చెప్పుకుంటూ ఉన్న మాట, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాను. అయితే పరలోకపు గవిని ఇదే అనుకున్నప్పుడు అది భూమి మీద ఉన్న స్థలమా, పరలోకంలో ఉన్న స్థలమా? ఈయన ఏం చేస్తున్నాడు, ఆ భూమి మీద ఉన్న స్థలాన్ని పరలోకపు గవిని అనుకొని ఆ స్థలంలో తను అంతవరకు రాత్రి అంతా కూడా ఏ రాయినైతే తల క్రింద తలగడగా పెట్టుకొని పండుకున్నాడో ఆ రాతిని ఆ స్థలంలో పెట్టి దాని మీద నూనె పోసి ప్రతిష్ఠ చేస్తున్నాడు. గమనించాలి, దేవాది దేవుడు భూమి మీద నివాసము చేసేటువంటి ప్రభు కాదు. ఈ పరలోకపు గవిని గురించిన దర్శనం ప్రభు యాకోబు గారికి ఇచ్చినప్పుడు ఆ పరలోక గవిని ఆకాశమునకు తెరవబడినటువంటి గవిని కానీ భూమి మీద ఉన్నటువంటి ఆ పాయింట్ కాదు. ఏ స్థలమందు ఎక్కడ నిచ్చెన అమర్చబడినట్లుగా లేదా ఈయన నిద్రించినట్లుగా ఆ యొక్క రాతిని తీసుకుని వచ్చి ప్రతిష్ఠిస్తూ ఉన్నటువంటి స్థలంగా భావిస్తూ ఉన్న ఆ స్థలము పరలోకపు గవిని అనుకోవటానికి వీల్లేదు. ఆకాశంలో ఉన్నటువంటి స్థలం పరలోకపు గవిని, కానీ ఆ స్థలాన్ని గూర్చి ఈయన విశ్వాసం భూమి మీద ఒక ప్రత్యేకతను కలుపరుచుకుంటూ ఒక ప్రతిష్ఠ స్థలం తనకు ఉంటే తాను ప్రార్థన చేసుకోవటం ద్వారా పరలోకపు గవినిలోనికి ప్రవేశించే ఆధిక్యత పొందుతానని యాకోబు గారు ఆ స్థలాన్ని ప్రతిష్ఠ చేసుకుంటూ ఉన్నాడు. మనం కూడా గమనించాలి, ఈ స్థలాన్ని ప్రతిష్ఠ చేసుకొని ఈ స్థలంలో మనం ప్రార్థనలు చేస్తున్నప్పుడు దేవుడు ఈ స్థలంలోనే నివాసం చేస్తున్నట్లు కాదు. మనకి విశ్వాసం ఏ రీతిగా ఉండాలంటే, మన ప్రార్థనలు ఈ స్థలమందు చేస్తూ ఉంటే ప్రభు పరము నుంచి ఆయన మన ప్రార్థనలను స్వీకరిస్తారు. సొలొమోను గారు చేసేటువంటి ప్రార్థన కూడా దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూస్తాం కదా, ఈ స్థలమందు మేము చేసేటువంటి ప్రార్థన ఆకాశమందు నీవు విని. అంతేగాని ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసి ఇక్కడ విని ఈ స్థలమే మీ పరముగా మారేటువంటి సందర్భం కాదు.
కనుక పరలోకపు గవిని అని యాకోబు గారు అనుకుంటూ ఉన్న స్థలములో ఈయన యొక్క అనుభవం ఇంకా ఏ రీతిగా ముందు కొనసాగుతుందో మనం గమనించుకుంటే 18-19 వచనాల్లో 5వ ఆలోచన బేతెల్ అనుభవం. అంటే ఇప్పటి వరకు ఆయన కలిగి ఉన్నటువంటి ఈ దర్శనములో పరలోకపు గవిని అని ఏ స్థలం అనుకున్నాడో 17వ వచనంలో దానిని దేవుని యొక్క మందిరమే కానీ వేరొకటి కాదు అని ఏ స్థలాన్ని గురించి అనుకున్నాడో ఆ స్థలానికి ఈయన పెట్టిన పేరు 19వ వచనంలో బేతేల్ అను పేరు పెట్టెను. బెత్ ఎల్ 2 పదాల కలయిక అది. బెత్ అంటే ఇల్లు, ఎల్ అంటే దేవుడు. బెత్ ఎల్ అంటే దేవుని ఇల్లు, దేవుని నివాసము అని అర్థం. అందుకనే ఈ బెతెల్ అనేటువంటి ఆ మాట దగ్గర ఫుట్నోట్ మీరు కింద చూస్తే దేవుని మందిరము అని ఉంది వివరణ. దేవుని మందిరం అంటే దేవుడు నివాసము చేసేటువంటి స్థలము దేవుని మందిరం. కనుక అక్కడ యాకోబు గారి యొక్క అనుభవంలో ఆయన చూసిన పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క దర్శనం, యెహోవా దేవుని ముఖాముఖిగా చూడగలిగిన దర్శనం, ఆయన మాట్లాడుతుంటే వినగలిగిన దర్శనం, భూమికి పరలోకానికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క వారధిని ఆయన చూడగలిగిన దర్శనం. కనుక వీటన్నిటిని పురస్కరించుకొని ఆ స్థలాన్ని యాకోబు గారు అంటున్నాడు, ఇది దేవుని యొక్క నివాసము, దేవుని యొక్క ఇల్లు, ఆయనను స్తుతించడానికి మాకు అనుగ్రహించబడిన మందిరము. చివరిగా 6వ ఆలోచన 20-22 వచనాలలో ఆయన చేసుకుంటూ ఉన్నటువంటి మ్రొక్కుబడి మనం గమనిస్తాం. యాకోబు గారి యొక్క మ్రొక్కుబడి. ఇంతవరకు మీరు ఆలోచన చేసుకుంటూ వస్తే ఆదికాండంలో దశమ భాగాన్ని గురించిన ఆలోచన మొట్టమొదటి ఎక్కడుంది? మొట్టమొదటి ఎవరు ఈ దశమ భాగాన్ని ఆలోచన చేశారు? మెల్కీసెదెకు వద్ద తన యొక్క దశమ భాగాన్ని దేవుని యొక్క కానుకగా అబ్రహాము గారు ఇవ్వటం ద్వారా మొట్టమొదటి దశమ భాగం అనేటువంటి పరిస్థితి మనం చూసాం. రెండవసారి ఇక్కడ యాకోబు గారు మాట్లాడిపోయే మధ్యలో సంగతి మనకు తెలియదు. ఇస్సాకు విషయంలో ఆయన ఏ విధమైన కానుకలు సమర్పణలు దేవునికి అర్పించుకున్నారో మనకు తెలియదు. మరి ఇంకా ఏ మనుషుడైనా సరే దశమ భాగం ద్వారా దేవుని స్తుతించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారో లేదో మనకు తెలియదు. ఇక్కడ యాకోబు గారు మాత్రం దేవునితో ఒక నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. ఆయన వెళ్ళేటువంటి మార్గం అంతట్లోనూ కూడా ప్రభువు తన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుకుంటకు వస్త్రము దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును అని చెప్పుకుంటూ అలాగున ప్రభువు తనకు సమకూర్చి అనుగ్రహించేటువంటి ఆ పోషణ విషయంలో, సంపాదన విషయంలో తన యొక్క దశమ భాగాన్ని దేవునికి ఇస్తాననేటువంటి మొక్కుబడి, నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనెను. ఈ మొక్కుబడి యాకోబు గారు కలిగి ఉండటం ద్వారానే ఇశ్రాయేలీలందరి యొక్క దశమ భాగాల గురించిన ఆలోచన వచ్చింది. ఈ రోజున మనం కూడా మన సంపాదనలోని దశమ భాగం దేవునికి సమర్పించుకోవాలన్న ఆలోచన కూడా ఇక్కడ నుండి ప్రధానంగా నేర్చుకున్నాం. ఎందుకంటే అబ్రహాం గారి విషయంలో మనకంత అవగాహన రాదు. ఎందుకు అది ఆ యుద్ధ కాలంలో ఆయన మెల్కీసెదెకుతో మాట్లాడుతున్న మాటల్లో ఆయనేమి తీర్మానం చేసుకొని ఇచ్చినట్లుగా కనబడదు. కానీ ఆయన దశమ భాగాన్ని ఇచ్చినప్పుడు ఒకటే మాట మెల్కీసెదెకుతో చెప్తాడు, ఆయన నువ్వు నన్ను ఐశ్వర్యవంతుడిని చేశానని నువ్వు భావించడానికి వీల్లేదంటాడు. ఆ ఉద్దేశం మనకు సరిగా అర్థం కాదు. ఎందుకంటే దశమ భాగం చెల్లిస్తూ ఉన్నప్పుడు అది వాస్తవంగా ఎవరికి? దేవునికి. కొంతమంది బహుశా నేను అనుకుంటాను అప్పటి అబ్రహాం గారి ఆలోచనలాగానే ఆలోచన చేస్తూ ఉంటారేమో, దశమ భాగాన్ని కూడా 10 దశమ భాగాలు చేస్తూ ఉంటారు. ఒక దశమ భాగం దేవునికి సమర్పించాలి కదా,
సో ఆ దశంభాగం తీసి పక్కన పెడతారు ప్రార్థనాపూర్వకంగా. కానీ ఆ దశంభాగాన్ని మరలా 10 భాగాలు చేస్తాం. ఒక సంఘానికి మనం వచ్చినప్పుడు ఈ సంఘంలో ఒక భాగం, కొన్ని పరిచర్ల కొరకు కానీ మరొకటి వేరే విధంగా దైవికమైన కార్యాలు అని మనం భావించే వాటికి కాస్త ఇస్తూ ఉంటాం. అంటే మన ఉద్దేశం ఏంటనంటే, ఇక్కడ చాలామంది ఉంటారు కదా, పూర్తిగా మన దశంభాగం ఇస్తే చాలా ఎక్కువైపోద్దనే ఉద్దేశం కూడా అవుతుంది. చాలా ఎక్కువ కానుక అయిపోతుంది కనుక అంతేమీ ఇవ్వనవసరం లేదు. ఇక్కడ అవసరం ఉండదు కదా, ఇక్కడ అంత అవసరం ఉండదు, వేరే చోట ఇవ్వచ్చు. దేవుని యొక్క మహాకృపను బట్టి యాకోబు గారు చేసుకునే ఈ మొక్కుబడి మనం ఆలోచన చేస్తే, దేవునికి నిశ్చయముగా ఆ మొక్కుబడి చెల్లించాలని, ఆ స్థలము నిశ్చయముగా దేవుని యొక్క మందిరముగా ఉండాలని, లేదా తన యొక్క ప్రార్థనా స్థలంగా ఉండాలని, అనేక మంది దేవుని యొక్క దర్శనాన్ని పొందుకునే స్థలంగా ఉండాలని ఈ తీర్మానం మొక్కుబడి చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన యొక్క ఆలోచన ఏంటనంటే, తాను దేవునికి మహిమకరముగా ఉండాలి. తన యొక్క దశంభాగాన్ని ఇస్తూ, తన శక్తి సామర్థ్యాలను దేవుని కొరకు వెచ్చిస్తూ, దేవుని యొక్క సన్నిధానము, ఆయన మందిరము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటంలో మొట్టమొదట తాను ఉండాలి. ఇంకా బియాండ్ ఒకవేళ ఏం చేయగలలా చేస్తాడు, కానీ తాను చేయగలిగిన కనీసపు పరిచర్య మాత్రం ఈ దశంభాగంగా దేవుని యొక్క మందిరాన్ని ఏర్పాటు చేయటంలో ఆయన ఆలోచన చేస్తున్నాడు. కనుక దేవుని మహాకృపను బట్టి ప్రభు మనకు బహుశా అనేక దర్శనాలు అనుగ్రహిస్తారు. వాటినన్నిటినీ ఎలాగున మనం సద్వినియోగపరుచుకుంటూ ఉన్నామో గమనించుకోవాలి. 28వ అధ్యాయంలో 6 ఆలోచనలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మొట్టమొదట ఇస్సాకు గారు తన కుమారునికి ఇచ్చిన ఆజ్ఞ, అందచేసిన ఆశీర్వాదం. 6-9 వచనాలలో ఏశావు తన తండ్రి ఇస్సాన్ని గమనించి మరొక వివాహం చేసుకోవటం. 10-14 వచనాలలో యాకోబు గారు కలిగి ఉన్నటువంటి దర్శనము. 15-17 వచనాల్లో 4వ ఆలోచన, ఆ దర్శనంలో ఆ స్థలాన్ని గురించిన అనుభవంలో అది పరలోకపు గవిని అనేటువంటి అవగాహన కలిగి ఉండటం. 18-19 వచనాల్లో 5వ ఆలోచన, ఆ బేతెల్ అనుభవంగా, అంటే దేవుని యొక్క ఇంటిలో తాను ఉన్నట్లుగా, దేవుని యొక్క సన్నిధి తనకు అనుగ్రహించబడినట్లుగా ఈయన అనుభవపూర్వకంగా దేవుని తెలుసుకున్నటువంటి దర్శనముగా ప్రభు ఆ అనుభవాన్ని యాకోబు గారికి ఇవ్వటం. 20-22 వచనాల్లో 6వది ఆఖరి ఆలోచన, ఆయన చేసుకున్నటువంటి మొక్కుబడి, దేవుని సన్నిధానానికి వచ్చిన తీర్మానం యాకోబు గారు కలిగి ఉండటం. త్రియేక దేవుని కృప మనకందరికీ తోడై ఉండి సంరక్షించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన తండ్రి అయిన దేవుని సమాధానము, ప్రభువైన క్రీస్తు యేసు కృప వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్.